ప్రపంచ దేశాలను వణికించిన డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతమయ్యాడు. నిన్న జరిగిన ఆపరేషన్లో మట్టుబెట్టినట్లు మెక్సికో ఆర్మీ ప్రకటించింది. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ రోజు పాఠశాలలకు మెక్సికో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మెక్సికోలో భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని సూచించింది. Criminales más poderosos y buscados de México. El operativo fue ejecutado. 59 ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో సైన్యం నిన్న ఆపరేషన్ చేపట్టింది. అమెరికా నిఘా వర్గాల సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తాపల్పా పట్టణంలో అతడు దాక్కున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు చేపట్టింది. ఈ క్రమంలోనే మెంచో అనుచరులు కాల్పులు జరిపారు. సైన్యం ఎదురు కాల్పులు చేపట్టింది. ఈ భీకర ఆపరేషన్లో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని పట్టుకుని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందినట్లు మెక్సికో సైన్యం తెలిపింది. ఎల్ మెంచోతో పాటు అతడి ముఠాకు చెందిన మరో 6 ఈ ఆపరేషన్లో మరణించినట్లు అక్కడి సైన్యం తెలిపింది. $15 మిలియన్ అమెరికన్ రివార్డ్ కలిగిన ఈ అంతర్జాతీయ నేరస్తుని అంతంతో మెక్సికోలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ నాయకుని మరణ వార్త తెలియగానే కార్టెల్ ముఠా సభ్యులు జాలిస్కో వ్యాప్తంగా విధ్వంసానికి దిగారు. సుమారు 20కి పైగా ప్రధాన రహదారులను ట్రక్కులు, కార్లతో దిగ్బంధించి నిప్పుపెట్టారు. ఈ హింసాత్మక ఘటనలు మిచోగాన్ రాష్ట్రంతో పాటు ప్యూర్టో వలాటాకు కూడా వ్యాపించాయి. సైనిక చర్యలో ఎల్ మెంచోతో పాటు 6 సాయుధ దుండగులు హతమైతే 3 సైనికులు గాయపడ్డారు. డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతమార్చిన ఘనతను సొంతం చేసుకోవడం కోసం అమెరికా, మెక్సికో పోటీ పడుతున్నాయి. అన్ని విషయాల్లోనూ మేమే గెలుస్తున్నామని, ఈ విధంగా అన్నింటిలో విజయం సాధించడం కూడా న్యాయం కాదు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశారు. అమెరికా నిఘా వర్గాల సమాచారంతోనే ఎల్ మెంచోను మెక్సికో సైన్యం హతమార్చినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పేర్కొన్న అనంతరం ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. అమెరికాకు మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రంప్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని ప్రెస్ సెక్రటరీ తెలిపారు. అందులో భాగంగానే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించిందని అన్నారు. అయితే అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ను నిర్వహించినట్లు వస్తున్న వార్తలను వాషింగ్టన్లోని మెక్సికో రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. డ్రగ్ మాఫియా డాన్ను బంధించడానికి చేపట్టిన ఆపరేషన్ను మెక్సికన్ ప్రత్యేక దళాలు ప్లాన్ చేసి నిర్వహించాయని తెలిపింది. ఈ విషయంలో అమెరికా కొంత సమాచారం మాత్రమే అందించిందని స్పష్టం చేసింది.